ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ ఐటెం మటన్ కీమా పులావ్ అండి. బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్గా ఉందన్నమాట. నేతితో చేస్తున్నాను. ఒక చిన్న 2 గ్లాసులతో అనమాట. మన రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 కప్పులు మాత్రమే వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ నేను మన బిర్యానీ ఆకు వేసాను అనమాట. దాని తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ వేసాను. అల్లం చిన్నులు అన్నీ లైట్గానే వేసానంటే, అంటే హెవీ మసాలా కాకుండా జస్ట్ అనమాట. దాని తర్వాత ఉల్లిపాయలు ఒకటి పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. దాన్ని కొంచెం సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసేసి దాన్ని బాగా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, దాని తర్వాత ఒకటే అంటే ఒక 5 నిమిషాలు అలా మగ్గించి ఉప్పు వేసాను. తెలుసు కదా ఎందుకో, ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసం ఉప్పు వేసేసాను. అలా మగ్గిస్తూ ఇది వచ్చి ధనియాల పొడి వేసాను, గరం మసాలా పొడి వేసాను. అది ఇంట్లో తయారు చేసిందే అన్నమాట. దాని తర్వాత మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి మీకు ఎంత స్పైసీగా కావాలనుకుంటే దాని మీద బేస్ అన్నమాట. సో కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. తర్వాత యాజ్ యూజువల్గా పుదీనా, దాని తర్వాత కొత్తిమీర, ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక అదండి పక్కన కనిపిస్తుంది చూస్తారా, ఆల్రెడీ కీమాని నేను చక్కగా వాష్ చేసి వడకట్టే దాంట్లో వేస్తున్నాను అనమాట. నీళ్ళన్నీ ఇంకిపోతాయి కదా. సో ఇక్కడ ఇది చూసారా, నూనె పైకి వచ్చే వరకు ఇదేనండి అసలుకి. ఏ వంట అయినా ఏ కూర అయినా కానీ టేస్ట్ రావాలంటే మసాలా బాగా ఫ్రై అవ్వాలి. అంత బాగా ఫ్రై అయ్యాక టమోటా వేసాను అనమాట. ముందే టమోటా వేస్తే నీరు దిగిపోతుంది, ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. పైగా పచ్చి వాసన తొందరగా పోదు. సో అందుకని టమోటా ఎప్పుడు లాస్టే వేయాలన్నమాట. పసుపు కూడా వేసాను మధ్యలో. అయిపోయింది కదా చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. బాగా టమోటాతో సహా మనం వేసిన మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇదైతే కైమా వచ్చి నీట్గా నీళ్ళంతా ఏం లేకుండా ఉందన్నమాట. సో చూసారా, ఇలా ఫ్రై అవ్వాలండి. పచ్చి వాసన ఉంటే మనకు ఆ వాసన అలానే క్యారీ ఫార్వర్డ్ లాగా ఆ రైస్ వండినా తినేటప్పుడు అలా వస్తూ ఉంటుంది. టేస్ట్ అస్సలు బాగోదన్నమాట. మసాలా బాగా ఫ్రై అయ్యాక మనము కీమాని చక్కగా కడిగి పెట్టుకున్న కీమాని వేసేసామన్నమాట. దాన్ని బాగా మసాలా అంతా మిక్స్ చేసేసి చక్కగా ఒక మూత పెట్టేసేసి ఒక 5 to 6 minutes చిన్న మంట మీద బాయిల్ చేయాలి. ఎందుకంటే ఈ కీమాకి మసాలా అంతా చక్కగా పట్టేస్తుంది అన్నమాట. ఏంటి ఇలానే రైస్ వేసి ఉడికిచ్చేసామనుకోండి, దానికిను ఇలా మనం ఫ్రై చేసి పెట్టి చేసిన దానికిను టేస్ట్లో చాలా అంటే చాలా తేడా ఉంటుందన్నమాట. మనకు మటన్ ఊరికే రాదు కదా. సో అసలే కాస్ట్ పెట్టి బాగా కాస్ట్ ఉన్న ఐటమ్ని పెట్టి చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా చేయాలన్నమాట. చూసారా, ఒక 5 to 6 minutes బాగా మూత పెట్టి బాయిల్ చేసేటప్పటికి ఈ మసాలా అంతా పట్టేసేసి మరింత టేస్ట్గా అవుతుందన్నమాట కీమా. ఇప్పుడు నేను మన బిర్యానీ మసాలా వేసానండి, 1 స్పూను. కొంచెం ఇది వేస్తే స్పైసీనెస్ పెరుగుతుంది, కొంచెం మంచి వాసన, కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు అనమాట. అలాగనమాట. అది వేయకున్నా కానీ బాగానే ఉంటుంది, వేస్తే ఇంకా బాగుంటుంది. సో బాస్మతి బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను, నానబెట్టలేదండి, జస్ట్ అలా కడిగాను ఇప్పుడే. 2 చిన్న కప్పులకి ఒకదానికి 2 కప్పుల నీళ్లు చొప్పున తీసుకున్నాను అనమాట. ఈ మసాలాలో అస్సలు నీళ్లు లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ నీళ్లు మనం పోసే నీళ్లు అన్నీ ఎక్కువైనాయి అనుకోండి, కొంచెం కొత్త బియ్యం అయితే ముద్ద అయిపోతుంది, పాత బియ్యం అయితే కొంచెం నీరుగా ఉంటుందన్నమాట. సో నీళ్లు లేకుండా మసాలాలో బాగా ఒక లాస్ట్లో ఒక మంట పెద్దది పెట్టేసేసి ఫ్లేము బాగా ఫ్రై చేసామంటే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు అనమాట. వీటిని కూడా రైస్ను కూడా ఎప్పుడు కానీ బిర్యానీ చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలండి మసాలాలో. అప్పుడు మీకు పొడి పొడిగా వద్దన్నా పొడిగా చూడటానికి చక్కగా వస్తుందన్నమాట. అది ఆ ప్రాసెస్లో ఉన్నానన్నమాట.
అయితే ఎప్పుడు కూర వండుకొని లేకపోతే బిర్యానీ వండుకునే దానికన్నా కీమా తోటి పులావ్ చాలా బాగుంది. ఈజీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ట్రై చేసి చూడండి. నేను ఆ 2 చిన్న కప్పుల బియ్యానికి అంటే ఒక పావు కేజీ మటన్ని కీమా కొట్టించామన్నమాట. అంతే. కావాలంటే మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో లాస్ట్లో ఉప్పు ఒకసారి చెక్ చేయండి. ఈ స్టేజ్లోనే చెక్ చేయాలన్నమాట. నాకైతే తక్కువైంది కాబట్టి కొంచెం యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఆన్ చేసి అటు చూసి ఇటు చూసేలేకే రైస్ రెడీ అయిపోతుంది. దీనికి నేను పెరుగు రైతా చేశాను. అంతే చేశాను అనమాట. ఎందుకంటే ఇంకోటి చేయడానికి టైం సరిపోలేదు. గబగబా లేట్ అయింది అని గబగబా ఆకలి అవుతుందని అలాగే చేశానన్నమాట. మటన్ కీమా పులావ్ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చలేదనే వాళ్ళు మ్యాక్సిమం ఎవరైతే ఉండరనమాట. మటన్ తినేవాళ్ళు, కొంతమంది మటన్ తినరు, వాళ్ళు నచ్చలేదు మాకు నచ్చలేదని పెట్టొద్దు కామెంట్. ఏమంటారు చూడండి ఎంత పొడిగా అంటే ఈ బియ్యము ఎప్పుడైనా కానీ ఫ్రై అయ్యింది అంటే మీకు పొడి పొడిగా వస్తుందండి. ఒక 5 మినిట్స్ మసాలాతో సహా ఫ్రై చేయండి, ఏ బిర్యానీ అయినా సరే. అదనమాట సంగతి. సో ఇదన్నమాట మా ఇంట్లో మేము చేసిన మటన్ కీమా పులావ్. సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ట్రై చేసి చూడండి, మిస్ చేసుకోవద్దు మంచి టేస్ట్లని ఎప్పుడైనా సరే. ఏమంటారు? ఇది చేసి తిన్న తర్వాత చెప్పండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.